హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మన నిత్య జీవితంలో ధర్మాచరణలో భాగంగా ఎన్నో ధర్మ సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. మరి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయటం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజా నంబూద్రి గారు. మరి వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఈ మధ్య చాలామంది ఇండోర్ ప్లాంట్స్ పెడుతూ ఉన్నారు. అవి షోకేస్ కోసం అనేసి చాలామంది పెడుతూ ఉన్నారు. అలాగే న్యాచురల్ ప్లాంట్స్ కూడా ఏవి ఉంటే అవి పెట్టేస్తూ ఉన్నారు. ఏ ప్లాంట్స్ పెడితే మంచిదంటారు? అలాగే ఈ వీటితో పాటు కూడా మనకి ఇంట్లో తులసి చెట్టు పెట్టుకుంటే కూడా ఏ దిక్కున పెట్టుకుంటే మంచిది? ఇవి పెట్టుకున్న వాళ్ళు తులసి కోటను కూడా పెట్టుకోవచ్చు అంటారా? ముందుగా సింహగణపతి దేవతవ్యాన్ని చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. అందరికీ ఒక ఆనందం, ఒక పిచ్చి అనుకోవచ్చు, లేదంటే అదొక సాటిస్ఫాక్షన్ అనుకోవచ్చు. ఒక్కొక్కరు క్రిస్టల్స్ తీసుకొచ్చి పెట్టుకుంటారు, ఒక్కొక్కరు పప్పీస్ తెచ్చి పెంచుకుంటారు, ఒక్కొక్కరు క్యాట్స్ తీసుకొచ్చి పెంచుకుంటారు, కొంతమంది ప్లాంట్స్ని పెంచుకుంటారు. ఆ ప్లాంట్స్ని ఎలా చూస్తారంటే వాళ్ళకన్నా ఆబ్జెక్ట్ బాగుండాలి, దాంట్లో అట్రాక్షన్ ఉండాలనేసి చాలామంది ప్రకృతి ప్రేమికులు ఎంతో మంది ఉంటారు. అందరికీ నమస్కారం. వాళ్ళకైతే అయితే ఇక్కడ మనం తెలుసో తెలియకో కొన్ని పొరపాటు చేస్తుంటాం. ఏంటి அப்படின்னா, గుమ్మం ముందు ఎప్పుడైనా కూడా ముళ్ళకు సంబంధించిన చెట్లు ఉండకూడదు. గుమ్మం ముందు అదేంటి గురుగారు, గులాబీ చెట్లు పెట్టుకోవచ్చు కదా అంటారు. గులాబీ చెట్టు అయినా కూడా పెరటి వెనక సైడే ఉండాలి తప్ప గుమ్మం ముందు ఉండకూడదు. తర్వాత అది ఇంకొకటి ఇంత మన పొడుగు ఇదిగా ఉంటుంది, స్తంభం అంటారు. దానికి పూలు రావు, ఏం రావు, కానీ ఒక ఇదిగా ఉంటుంది, షోపీస్ లాగా ఉంటుంది. తర్వాత ఇంకోటి మన ప్లాస్టిక్ ప్లాంట్స్ ఏం చేస్తుందంటే మన ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది, కానీ అది ఎటువంటి కూడా ఎఫెక్ట్ ఇవ్వదు. అందుకే ప్లాస్టిక్ ప్లాంట్స్ని అవాయిడ్ చేయడం అనేసి పూర్వం నుంచి కూడా మనకు, అంటే ఈ మధ్యకాలంలో సైంటిస్టులు అందరూ కూడా చెప్పడం ఏంటంటే ప్లాస్టిక్ ప్లాంట్స్ని ఇంట్లో పెట్టకూడదు. ఎందుకంటే మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అలాంటివి పెట్టకూడదు. మరి అది ఎక్కడ పెడితే బాగుంటుంది? బయట గార్డెన్స్లో పెట్టుకోండి, లేదా కార్ పార్కింగ్ ఏరియాలో పెట్టుకోండి, పోర్టికో ఏరియాలో పెట్టుకోండి. ఇంట్లో మాట ఎటువంటి కూడా పెట్టకూడదు. గుమ్మం ముందు మీకు ఉండవలసింది ఏంటిది అంటే, మీకు చక్కగా తులసి చెట్టు ఏమండి, లేదంటే బిల్వ చెట్టు, ఇవి రెండు చాలా అవసరం. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలం కల్చర్స్ ఏమైపోయినాయి, ఇండిపెండెంట్ హౌసెస్కు క్లీన్ చేయడం ఓపిక లేక బిల్డర్స్కి డెవలప్మెంట్కి ఇచ్చేసి చక్కగా 16 అంతస్తులు కట్టుకొని దాంట్లో 4 ఫ్లాట్స్ 5 ఫ్లాట్స్ మీకు వస్తాయి. దాంట్లో ఏదో ఒక మూలకు ఉన్నారు వీళ్ళు. ఆ కిరణాలు వస్తాయో రావో, ఎందుకంటే తులసి చెట్టు కిరణాలు, దేవుడి కిరణాలు పడితేనే వాటికి ఏ చెట్లు అయినా కూడా జీవం నడవాడుతున్నాం అంటే ఒక శక్తి ఉంటుంది. డి విటమిన్ పడకపోతే కష్టం. సో ఈ యొక్క చెట్లు కూడా కొంతమంది చెప్పుల స్టాండ్ మీద పెడతారు. దేవతా చెట్లు ప్లేస్ లేదు కదా, అక్కడ అలా పెట్టకూడదు. అది మహాపాపం, మహాదోషం. పోనీ మేము బాల్కనీ పెడతామంటే మేము బట్టలన్నీ ఎండ పెడతామండి, దాంట్లో మంచి ఉంటాయి చెడు ఉంటాయి అని అది కూడా అంటుంటారు. దీనికంతా చక్కగా మీకు రెమెడీ ఏం చెప్తానంటే, మీరు తులసి చెట్టు కానీ బిల్వ చెట్టు కానీ మీకు పైన రూఫ్ పైన ఏదైనా ఉక్కుంటే దానికి ఒక హ్యాంగింగ్స్ లాగా ఒక బాల్ తెచ్చుకోండి. హ్యాంగింగ్ ప్లాంట్స్ ఆ రౌండ్గా ఉంటుంది, అందులో పెట్టేసుకొని అందులో ఆ వాటర్ కింద రాకుండా ఇంకొకటి బోర్ లాగా పెట్టేసుకొని ఏ పూటకి ఆ పూట నీళ్ళు కింద వచ్చిన తర్వాత తీసి పడేసేయండి. మీకు ప్లేస్ లేని ప్రదేశంలో. ప్లేస్ ఉందంటే మీరు బాల్కనీలో సూర్యకిరణం వచ్చే ప్రదేశంలో పెట్టుకోండి, పూజ గది పక్కన పెట్టుకోండి, కిరణాలు వచ్చే దగ్గర. అప్పుడే దానికి ఎనర్జీస్ అని రావడం జరుగుతుంది. ఇంకోటి బనియా ట్రీస్ మనకు, అంటే ఊడల మర్రి చెట్టు అంటుంటారు. అవి చాలా ఎక్స్పెన్సివ్, చిన్నగానే ఉంటాయి. అది 40,000 50,000 ఉంటుంది. అది ఇంట్లో పెట్టి ఎవరైనా గెస్ట్ వస్తారు అంటే సర్ప్రైజ్, ఎంత బాగుంది ఇది, తీసుకుని మన జీవితాన్ని చూడలేంది అంటాం. అదే రాక్షస చెట్టు, అస్సలు ఉండకూడదు. అది ₹1,00,000 ఇచ్చి మనం కొనకూడదు. మర్రి చెట్టు అనేది ఇంట్లో నడబడకూడదు. రాగి చెట్టు, మర్రి చెట్టు ఇవన్నీ ఏంటంటే అడవి బయట, ఆరు బయట ఉంటాయి.
దేవాలయాల్లో కూడా చూస్తూ ఉంటాం. చూస్తాం. అటువైపు ఉండాలి, ఎందుకంటే దానికంటే ఒక డిమాండ్ ఉంటాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి షార్ట్ చెట్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మాకు లక్కీ వస్తుంది అది వస్తుంది అంటే వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీస్. మనీ ప్లాంట్ పెట్టుకుంటే మంచిది అంటారా గురువుగారు? మనీ పాయింట్ పైన కూడా నేను మాట్లాడతాను. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమంలో ఈ చెట్లు ఉన్నాయి కాబట్టి మనీ ప్లాంట్ అనేది కొందరికి ఖర్చుపడి వస్తుంది, కొందరికి ఖర్చుపడి రాదు. కొంతమంది బాటిల్స్లో పెడతారు, కొంతమంది మట్టి ఒక పాత్రలు పెడతారు. సో దీనివల్ల కొన్ని రిఫెక్ట్ అవుతుంది. అంటే మనీ ప్లాంట్ అంటే మనీ పెట్టగానే ప్లాంట్ పెట్టగానే మనీ వస్తుందా అని కాదు, అది ఒక తోరడం. దాని బదులు తమలపాకు చెట్టు పెట్టుకోండి. ఏదమ్మా తమలపాకు చెట్టు పెట్టుకొని చక్కగా చెట్టు దగ్గర పెట్టి దీపార్థన చేసుకోండి. బ్రహ్మకమలం చెట్టు పెట్టుకోండి. మన ఈ వృక్షం ఉంటుంది కదా, మన బిలవ చెట్టు దగ్గర పెట్టుకోండి, తులసి చెట్టు దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ ఏం చేస్తారంటే మీ ఫ్యామిలీని కాపాడతాయి, నెగిటివ్ ఎనర్జీ రావు, మీ పరివారం అంతా కూడా క్యారీ చేస్తుంది. ఇది చక్కగా ఇది చేసి చూడండి, మంచి ఫలితాలు లభిస్తుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. నమస్కారం. చూశారు కదా, మనం ఇంట్లో ఎలాంటి చెట్లు పెట్టుకోవాలి, ఎలాంటి చెట్లు పెట్టుకోకూడదు అనేది గురువుగారు చాలా చక్కగా వివరించారు. కాబట్టి గురువుగారి మాటల్ని పాటిస్తే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే తులసి మొక్కను కూడా పెట్టుకుంటే చాలా మంచిది. మీకు ఏమైనా సందేహం ఉంటే, గురువుగారితో మాట్లాడాలి అని ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీకున్న సందేహం కూడా తీరుతుంది. మన వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.